రైట్ ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే కాంగ్రెస్ పార్టీ థర్డ్ గ్రేడ్ పార్టీ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి చేసిన వ్యాఖ్యలపై తాజాగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పందించారు. ఈ నేపథ్యంలో ఇవాళ హైదరాబాద్ లో సమావేశం నిర్వహించారు. తెలంగాణ ప్రజల స్వరాష్ట్ర ఆంక్షలను నెరవేర్చిన కాంగ్రెస్ పార్టీ నేడు కేటీఆర్ కు చిల్లర పార్టీ అయిందా అని మండిపడ్డారు. ఇన్నాళ్లు కల్వకుంట్ల కుటుంబం రాజకీయాల్లో కొనసాగుతున్నారంటే తమ పార్టీ పెట్టిన భిక్షనని అన్నారు. కాంగ్రెస్ త్యాగాల పార్టీ అయితే కల్వకుంట్ల కుటుంబం డ్రామాల కుటుంబం అని జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. ఈ 10 ఏళ్లలో 7 లక్షల కోట్లు ఇంట్రెస్ట్ కట్టాలి, మళ్ళా 10 ఏళ్ళు ఈ పోతూనే ఉంటుంది కదా ఇదంతా. కాబట్టి తెలంగాణ ప్రజలకు ఏం లాభమైంది ఏందో నాకైతే తెలియదు, కానీ కేటీఆర్ కేసీఆర్ ఫ్యామిలీకి అయితే బ్రహ్మాండమైన బెనిఫిట్ అయితే అండి. 10 ఏళ్ళు పరిపాలన, రాజ్యభోగ్యాలు, సీలక్ పైసలు, భవనాలు, భవంతులు, సీలక్ పైసలు, కేసీఆర్ మన్మళ్ళు మునిమమ్మలు తినే అంత ఆస్తులు. కాబట్టి అందుకే ప్రతాప్ ఒకటే ప్రశ్న, నీ ప్రశ్న నేనేమంటున్నానంటే ఓవరాల్ గా ఏం చెప్తున్నా, రాజకీయంగా కేటీఆర్ కి పొలిటికల్ మెచ్యూరిటీ లేదు. ఇప్పుడు నువ్వు అదే ఏంది ఎరువులు ఎవరిస్తే వాళ్ళకు ఓట్లు వేస్తామని నువ్వు అన్నావు. కిషన్ రెడ్డి ఏమో నీ ఓటు ఎవడు అడిగినా ఆయన గాలి తీసి పడతాయి. అందుకే నీ మాట అన్న పొలిటికల్ మెచ్యూరిటీ కేటీఆర్ లేదు అని ఎవరైనా అవకాశం ఇస్తాను. ఇప్పుడు జగ్గారెడ్డిగా నేను ఏమనుకుంటా, అరే భయ్ ఉంటే మేమని ఉండాలి, లేకపోతే నాకు బీఆర్ఎస్కే పోటీ ఉండాలని నేనంట, నాకు బీజేపీకి పోటీ ఉండాలని నేను అన్నా. అయితే జగ్గారెడ్డిగా నేను ఎప్పుడన్నా ఏమైనా పోటీ రాజకీయంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో పోటీ ఉంటే ఉన్నాము. కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్కి ఉండదు, కానీ మా రెండు కూడా సెక్యులర్ పార్టీలు. బీజేపీ మతతత్వ పార్టీ. ఆ మతతత్వ పార్టీని కాంగ్రెస్ పార్టీ గల్లీ నుంచి ఢిల్లీ దాకా రాహుల్ గాంధీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ మేము ఎప్పుడు వాళ్ళని వ్యతిరేకిస్తాం. సెక్యులర్ భావాలతో ఉన్న రాజకీయ పార్టీలతోటి నడుస్తుంది మాకు. కాబట్టి కేటీఆర్ని అందుకే అన్నా, తొందరపడి నువ్వు మాట్లాడినావు, కిషన్ రెడ్డికి అవకాశం ఇచ్చినట్టు ఇక్కడ కనబడుతున్నది కదా. నువ్వు గమ్మున కూర్చోనుండి ఈ 10 ఏళ్లలో 7 లక్షల కోట్లు ఇంట్రెస్ట్ కట్టాలి, మళ్ళా 10 ఏళ్ళు ఈ పోతూనే ఉంటుంది కదా ఇదంతా. కాబట్టి తెలంగాణ ప్రజలకు ఏం లాభమైంది ఏందో నాకైతే తెలియదు, కానీ కేటీఆర్ కేసీఆర్ ఫ్యామిలీకి అయితే